అందరికీ నమస్తే. నేను విశ్వనాథ్, రాజంపేట. కోవేట్ ఇంట్లో చేసిన వంటలు అయితే ఈరోజు చూద్దాము. దీని పేరు వచ్చి అరబిక్ చికెన్ మగ్లూబ్ అంట. ఇది వచ్చేసి రంజాన్లో తెల్లవారుజాము తింటారు కదా, వాళ్ళ కోసం చేసింది ఇది. కోవేట్ ఇంట్లో మొత్తం ఒక 20 మంది ఉంటారు. 20 మంది చేసిన వంట ఇది. ఇవి వచ్చి ఉల్లగడ్డలు ఇలా నీట్గా అయితే కట్ చేసుకున్నారు. ఇది వచ్చి అల్లం పేస్టు చాలా మెత్తగా అయితే మిక్స్ చేసినారు. ఇవి వంకాయలు ఉంటాయి కదా కోవేట్లో, అంటే మన వంకాయలు కాదు, లావుగా పెద్దవి ఉంటాయి కదా, అవి అయితే ఇలా కట్ చేసుకున్నారు. ఈయనైతే వంట మాస్టర్ కట్ చేస్తున్నాడు. ఎర్రగడ్డలు, టమోటాలు అన్నీ ఇవైతే చాలా అయితే కట్ చేసినారు. వీళ్ళు కోవేట్ అంతా వెరైటీ ఫుడ్ కదా, అంతా చికెను మటన్ సంబంధించింది తింటారు ఎక్కువ అయితే. ఇవైతే చాలా డిజైన్గా అయితే కట్ చేసినాడు, బిల్లలుగా రౌండ్ షేప్లో. ఇలాగే ఉండాలంటే ఇవి పేస్ట్. ఇవి చూడండి చికెను. ఇవి మొత్తం వచ్చి 10 కోళ్ళు అంట. ఒక కోడిని వచ్చి 2 భాగాలుగా చేసినారు. అంటే వీళ్ళు తినేది ఇట్లే కాబట్టి, మనలాగా కాదు. ఇవి వచ్చి ఎర్రగడ్డలన్నీ కట్ చేసుకుంటున్నాడు అతను. అన్ని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు. ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమోటాలు ప్రతి ఒక్కటి అయితే కట్ చేసే షేప్ అయితే నీట్గా ఉండాలి. ఇక్కడ చికెన్ స్మెల్ అయితే పోవడానికి ఒక అర్ధగంట అయితే దీంట్లో నానబెట్టినాడు దబర్లో. పసుపుతో నిమ్మకాయలతో, నిమ్మకాయ రసం అయితే పిండి దాంట్లో ఏదో వాటర్ కూడా కలిపినాడు చికెన్ స్మెల్ రాకుండా. అవి అయితే ఇప్పుడు 2-3 సార్లుగా క్లీన్ చేస్తున్నాడు. ఒక్కొక్క పీసు పట్టుకొని లోపలంతా చెత్త అయి ఉంటుంది కదా, బొచ్చు అయ్యి, స్కిన్ అయ్యి చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాడు. ఈ కోయోటలో స్మెల్ అనేది ఉండకూడదు, చాలా నీట్గా ఉండాలి వంట అనేది. ఇట్లయితే ఆయన అయితే క్లీన్ చేస్తున్నాడు పూర్తిగా. మామూలుగా మనం చికెన్ అంతా కలుపుతాం కదా, దబర్లో క్లీన్ చేస్తాం కదా, అట్లా లేకుండా ఒక్కొక్క పీసు పట్టుకొని నీట్గా అయితే క్లీన్ చేసినాడు ఈయన. చూడండి ఇలా మొత్తం అయితే దాంట్లో పోసి నీళ్ళన్నీ బయటికి వడగట్టేసినాడు. ఇవన్నీ నీళ్ళన్నీ మొత్తం క్లీన్ చేసి పసుపు నీళ్ళన్నీ పారబోసి చికెన్ పీసులన్నీ ఇలా సపరేట్ అయితే చేసుకున్నాడు నీట్గా. చూడండి ఇవైతే కోయేటలు వాడి పొయ్యిలు. మళ్ళీ వాటిని వచ్చేసి ఇవి 2 ముక్కలుగా చేస్తున్నాడు. ఇప్పుడు పసుపుతో నీళ్ళు అయితే క్లీన్ చేసినాడు కదా, ఆ చికెన్ వచ్చేసి మళ్ళీ వాటిని 2 ముక్కలుగా చేస్తున్నాడు. దాన్ని ఇలా అల్లం పేస్ట్ అయితే చూడండి ఎంత మెత్తగా ఉందో, ఇది మిక్సీలో చేసింది. ఇప్పుడైతే దబర్లో అయితే నీళ్లు పోసి గ్యాస్ అయితే కింద పెట్టుకున్నాడు. వంట చాలామందికి చేసేది కాబట్టి, ఇది పెద్ద దబర కాబట్టి రెడీమేడ్ పొయ్యి మీద అయితే పెట్టుకున్నాడు. ఆ దబర్లో అయితే వేడి నీళ్ళు పోసినాడు, హాట్ వాటర్ మనకు సపరేట్గా వస్తాయి కదా వేడి నీళ్ళు, అవైతే ఆయనకి ఎన్ని కావాలో నన్ను అయితే పోసుకున్నాడు. మంట అయితే మీడియంగా పెట్టినాడు, ఆ నీళ్లు బాగా హీట్ అవ్వాలంట. ఇవి చూడండి, ఇవి మసాలా గింజలు, ఇవి ధనియాల గింజలు, లవంగాలు, యాలక్కాయలు ఉంటాయి కదా, ఇవి వీటన్నిటిని వచ్చి మసాలా బిర్యానీ ఉంటాయి కదా, అవి వచ్చి ఇవి వచ్చి నీళ్ళలో పసుపు పోసినాడు. నీళ్ళు హీట్ అయినాక ఉప్పు పోసినాడు, బాగా మరగనిచ్చి ఆ నీళ్ళలో అయితే చికెన్ అయితే వేస్తున్నాడు. మొత్తం మనం కోసుకున్నాం కదా చికెన్, అవన్నీ ఈ నీళ్ళలో అయితే చేస్తున్నాడు ఉడకబెట్టేదానికి. చాలాసేపు అయితే ఉడకబెట్టినాడు. లాస్ట్లో అయితే ఇలా అయితే కలర్ వచ్చింది. ఆ పైన చికెన్ ఉడికి నూనె ఉంటుంది కదా, ఆ నూనె అంతా తీసేస్తున్నాడు. ఆ గింజలు, మసాలా గింజలు అనేది దాంట్లో వేస్తున్నాడు. ఆ చికెన్ దబరాలో మొత్తం మెయిన్ ఇవే ఇంపార్టెంట్, మసాలా గింజలు. మళ్ళీ వచ్చి కొద్దిసేపు వచ్చేసి వీటిని మరగనివ్వాలంట. కొత్తిమీర వేస్తున్నాడు పైన. కొత్తిమీర అంతా వేసి చికెన్ బాగా మరగనివ్వాలంట, ఆ వాసన అయిందాక. ఇవి వచ్చి నూనె తెలుసు కదా, మనకు స్టోర్లో ఇస్తారు. ఇవి మొత్తం కోవేట్ మొత్తం వాడేది ఇవేను. బాగా మరగనిచ్చినాక ఇలా అయితే చూసుకుంటున్నాడు ఆయన, ఎంతవరకు ఉడికిందనేది చెక్ చేసుకుంటున్నాడు. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఉడకనిచ్చినాక బాగా పక్కగా తీసేసినాడు. ఇప్పుడైతే పొయ్యి మీద అయితే నూనె పెట్టినాడు. మామూలుగా మనం వడలై చేసుకుంటాం కదా, అలాంటి దాని మీద అయితే నూనె పోసినాడు. ఇవి చూడండి వంకాయలు క్లీన్ చేసుకుంటున్నాడు, మళ్ళీ బిల్లలుగా కోసినట్టు. ఇప్పుడు వచ్చేసి ఈ నూనె ఉంది కదా, దాన్ని బాగా మరగనిచ్చినాడు, బాగా వేడిగా. ఈ నూనెలో వచ్చేసి అవి ఎంచుతాడేమో కానీ మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నాడు, గలీజ్ ఏం లేకుండా కింద. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి అతను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, క్యారెట్ ముక్కలు ఇవన్నీ కోసినట్టండి సపరేట్గా దబర్లో అయితే పెట్టుకుంటున్నాడు.
దీంట్లో వచ్చేసి అవి వేసినాడు, వంకాయ ముక్కలు అయితే వేసినాడు, బాగా మరగనిచ్చినాడు. అవి బాగా అయితే ఉడకాలంట. అవి సపరేట్గా అయితే దేనికి సపరేట్గా చేసుకున్నాడు. క్యారెట్ ముక్కలు అవన్నీ ఇవన్నీ బాగా ఉడికినాక సపరేట్గా ప్లేట్లోకి అయితే తీస్తున్నాడు. వాటిని బాగా మరగనిచ్చి ఉల్లగడ్డలు ముక్కలు అవన్నీ సపరేట్గా అయితే ప్లేట్లోకి అయితే తీస్తున్నాడు. మొత్తం బాగా వచ్చేసి కోస అంటారు కదా, మనము కోవేట్లో కోస అంటారు దాన్ని, అవి అయితే వేసినాడు. అవి కూడా బాగా మరగనిచ్చి అవి కూడా సపరేట్గా తీయాలంట. దీనికి సపరేట్గా మొత్తము ఇలా అయితే మాడిపోకుండా అయితే చూసుకుంటున్నాడు. దీంట్లో వచ్చి క్యాప్సికమ్ అంటాం కదా మనం, పెద్ద మిరపకాయలు, క్యాప్సికము, అవి అయితే లెవెల్గా పెట్టుకుంటున్నాడు. దబర్లు అయితే ఇట్లా ఉల్లగడ్డటి కూడా కింద అయితే బాగా ఇట్లా సెట్ చేసుకున్నాడు. ఇవైతే ఇంత లోపల ఉడికిపోయేసరికి ఇవన్నీ తీసుకున్నాడు పక్కకు, తీసి మళ్ళీ దాని మీద పోస్తున్నాడు. అంటే పచ్చివి పెట్టినాడు, ఉడికినాటివి కూడా పైన పోస్తున్నాడు. వాటి మీద అయితే ఇలా అయితే పోసుకున్నాడు. ఆ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఉడికినాటివి, చికెన్ ముక్కలు నీళ్ళలో ఉడకబెట్టినాడు కదా హాట్ వాటర్లో, అవైతే మళ్ళీ బాగా చూసుకుంటున్నాడు. వంట అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, కోయటలు తినే తిండి. చూడండి ఆ నీళ్ళన్నీ వేస్ట్ నీళ్ళన్నీ పారపోస్తున్నాడు. మొత్తము నీళ్ళని తీసేసి ఆ చికెన్ ముక్కలు అనేది సపరేట్ చేసినాడు. వాటర్ అనేది ఏమీ లేకుండా చేయాలంట మొత్తం పూర్తిగా. ఎట్లయితే చేసుకున్నాడు. మళ్ళీ ఇవన్నీ వచ్చేసి తీసుకొని ఒక్కొక్కటి అవి వచ్చి నూనెలో అయితే వేస్తున్నాడు. అంటే వేయించుతున్నాడు వాటిని. బాగా వేయించిన తర్వాత ఇలా అయితే రెడీ అవుతాయి. ఇట్లా అన్నీ సపరేట్గా తీసుకొని ఇవి మళ్ళా వచ్చి దబర్లో అయితే పెట్టుకుంటున్నాడు. ఇంతకుముందు పెట్టినాడు కదా క్యాప్సికమ్ అన్ని ఉల్లగడ్డలని దబర్లో బేర్చినాడు కదా, దాంట్లో వచ్చి చికెన్ ముక్కలన్నీ ఇట్లా వచ్చి పెట్టుకుంటున్నాడు. అన్నీ సమానంగా కింద అయితే అంచులో అయితే పెట్టుకుంటున్నాడు మొత్తము. వీటి మీద వచ్చేసి రైస్ ఏమో పోస్తాడు. ఇవన్నీ తీసుకుని మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టినాడు. దీన్ని దబర్ ఎత్తుకొని పోయి మళ్ళీ వచ్చి లైట్గా మంట అయితే పెట్టినాడు. మంట పెట్టి పొయ్యి మీద పెట్టినాడు. దీంట్లో వచ్చేసి మసాలాలు అన్నీ చూడండి ఎంత బాగా. ఇప్పుడు దీంట్లో వచ్చి పసుపు వేయాలంట. పసుపు అయితే తీసుకొని 2 స్పూన్లు అయితే పసుపు వేయాలన్నాడు. పసుపు అయితే ఇదైతే అయిపోయింది, లాస్ట్లో పోసేసినాడు. పసుపు పోసిన తర్వాత ఇది ఉంటుంది కదా, మనము నల్ల మిరియాలు అంటాం కదా, మిరియాల పౌడరు, అదైతే మిక్సీలో కొట్టి మిరియాల పౌడర్ తీసుకున్నాడు. ఇది కూడా 2 స్పూన్లు ఏమో వేయాలంట. ఇది కూడా వేసినాడు దాంట్లో. మళ్ళీ వచ్చేసి పొయ్యి మీద దబర అయితే పెట్టినాడు, పెద్ద దబర. దాంట్లో అయితే కొద్దిగా నూనె అయితే పోసినాడు. ఇట్లా ఇదైతే అన్నానికి అనుకుంటా ఇది. దాంట్లో వచ్చి కొన్ని నీళ్లు చల్లినాడు. ఆ నీళ్లు చల్లుతానే ఇట్లయితే పొగ వచ్చేసింది. అంటే దేనికంటే అట్లా ఆవిరిపోయేదానికంట ఫస్ట్లోనే అట్లా వెళ్ళిపోతుందంట ఆ మాదిర. మళ్ళీ రాదన్నాడు. తర్వాత వచ్చి ఆ దబర్లో అయితే మామూలు నీళ్ళు పోస్తున్నాడు. అంటే హాట్ వాటర్ ఇవి. ఆయనకు ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నైతే పోసుకుంటున్నాడు. 2-3 సార్లు అయితే పోసినాడు. మంట అయితే చూసుకుంటున్నాడు. హాట్ వాటర్ ఇవి మనకు సపరేట్గా కోవేటింట్లో హాట్ వాటర్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని పోస్తున్నాడు. అంటే దబర్లో ఎట్టా నీళ్ళు హీట్ అవ్వాలి కాబట్టి సపరేట్గా మనకు ఆల్రెడీ హీటర్లు హీట్ అయి ఉంటాయి కాబట్టి అవి అయితే పోసినాడు. ఈ నూనెతో కాంచిన దాని మీద నీళ్ళు పోసినాడు. వాటిలో అయితే ఇప్పుడు మనకు బియ్యం నానబెట్టినాడు కదా సపరేట్గా, ఆ బియ్యం అయితే పోసినాడు. పోసి ఈ మాదిర బియ్యం అయితే ఉడకబెట్టినాడు అన్నానికి. ఇట్లయితే పొంగైతే అప్పుడప్పుడు చూసుకుంటాం. దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసినాడు. పని అయితే చాలా స్వీట్గా చేస్తున్నాడు, మనం అందుకోలేకుండా వీడియోకు. ఈయన చేసే వంటకైతే మంట తగ్గించుకుంటున్నాడు. కొంచెం మీడియం లెవెల్లో అయితే మంట అయితే పెట్టుకుంటున్నాడు. అన్నం అయితే బాగా ఉడికింది. దీంట్లో వచ్చేసి ఎసురు అంటాం కదా మనం, నీళ్ళని ఎసురు ఉంచుతాం కదా దబర, అట్లా వంచకుండా చూడండి ఇట్లయితే సపరేట్గా తీసుకొని ఒక దాంట్లో సింకులు అయితే పారబోస్తున్నాడు. అన్ని నీళ్ళన్నీ పనికిరాని నీళ్ళన్నీ మనకు ఉంటాయి కదా, ఎసురు నీళ్ళన్నీ ఆయన జాగ్రత్తగా తీసి మొత్తం తీసి వేస్ట్గా పోస్తున్నాడు. ఇలా అన్నీ తీసేస్తాడు. తీసి లాస్ట్లో వచ్చేసి సపరేట్గా అయితే ఒక దబర అయితే తీసుకున్నాడు.
ఆ దబర్లో వచ్చి లాస్ట్ మిగిలి ఉంటాయి కదా, ఆ నీళ్ళు అయితే దాంట్లో పోసుకున్నాడు. అవి దేనికి అవసరపడతాయంట. నీళ్ళు వచ్చేసి కొదవటన్నీ పారబోసినాడు. ఇట్లా సపరేట్గా అయితే పోసుకున్నాడు కొన్ని నీళ్ళు. రైస్ అయితే వేస్ట్ కాకుండా అది వడగడతాం కదా మనం, అదే తీసుకున్నాడు. చూడండి, మొత్తం నీళ్ళు ఏం లేకుండా తీసేసినాడు బయటకి. ఎసురు అనేది అంటే వంచే పని లేకుండా ఇట్లా. ఆ దబర్లో వేస్ట్ నీళ్ళు తీసినాడు కదా కొన్ని, దాంట్లో నూనె ఉంటుంది కదా, ఆ నూనె పైన తేలి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అయితే చిన్నగా స్పూన్తో గెంటితో తీసుకొని ఈ రైస్ మీద అయితే పోస్తున్నాడు. రౌండ్గా పోస్తున్నాడు, ఒకే చోట లేకుండా అట్లా పోసేసి మళ్ళీ అయితే మూత మూసినాడు. అన్నం అయితే ఉడకబెట్టేసినాడు బాగా. ఆ అన్నాన్ని తీసి ఇంతకుముందు చికెన్ ముక్కలు వేసినాడు కదా, చికెన్ ముక్కలు వేసి క్యాప్సికము ఉల్లగడ్డలు వేసి ఉడకబెట్టినాడు కదా, ఆ వాటి మీద ఈ అన్నం పోస్తున్నాడు. ఈ రైస్ అనేది వాటి మీద పోస్తున్నాడు. కింద అయితే చికెన్ ముక్కలు ఆ ఉడకబెట్టినటిని కింద అయితే వెళ్ళిపోయినాయి దబర్ కింద. పైన ఇట్లయితే పోస్తున్నాడు. అరబిక్లో ఇది ఒక రకమైన వంట ఇది. చూడండి, ఇలా అయితే పోస్తున్నాడు. బాగా అదుముతున్నాడు. ఇట్లా ఒకే దానికి లేకుండా మళ్ళీ వచ్చి పొయ్యి మీద పెట్టినాడు దాన్ని బాగా అదిమి. అంటే మళ్ళీ ఏమైనా హీట్ అవ్వాలి, వేడి అవ్వాలనుకుంటా పెట్టినాడు. మంట కూడా కొంచెం ఆవిరి అనేది అది హీట్ అనేది అవ్వాలంట. మళ్ళీ ఇంకో దబర్ తీసుకున్నాడు. ఇంకో దబర్లో కూడా ఇలా అన్నం అయితే సపరేట్ చేసి దాంట్లో అయితే వేస్తున్నాడు. ఆ ముక్కల మీద అయితే ఉడికిన అన్నము వేడివేడిగా అయితే దాని మీద పోస్తున్నాడు. ఇట్లయితే 3-4 దబర్లకు అయితే పోసినాడు. అంటే ఒకే దబరకు లేకుండా, అంటే కోవిటింట్లో ఫ్యామిలీలు ఉంటాయి కదా, అన్నదమ్ముళ్ళు అట్లా ఫ్యామిలీలు, అట్లా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకు సపరేట్గా దబరా ఇచ్చేట్టుగా భోజనం. ఇది చాలా ఇష్టపడి తినే తిండి ఇది కోవేట్ వాళ్ళు అయితే, ఇలా అరబిక్ వంటలు అయితే. అవి మళ్ళా తీసుకొని వచ్చి పొయ్యి మీద అనేది పెడుతున్నాడు. అన్నం పెట్టినాడు చికెన్ ముక్కల మీద, అది మళ్ళీ పొయ్యి మీద పెట్టి చూడండి. దీంతో కూడా మొత్తము 3 దబర్లు అయితే అయినాయి. 3 దబర్లకు అయితే ఇలా అయితే రెడీ చేసినాడు. అంటే ఇక్కడ 3 ఫ్యామిలీలు కాబట్టి ఇట్లయితే రెడీ చేసినాడు. మొత్తము మంట అయితే లైట్గా పెట్టి అవి మళ్ళీ ఉడకబెడుతున్నాడు లాస్ట్లో. ఈ వంట పేరు వచ్చి మగ్లూబ్ అంట. అరబిక్ స్టైల్లో ఇది ఒక వెరైటీ అనమాట. బాగా ఇష్టపడే ఫుడ్ ఇది కోవేట్ వాళ్ళు, మగ్లూబ్ అనేది. మనకు కోవేట్కి వచ్చిన కొత్తగా పని మనుషులు కానీ పాతోళ్ళు కానీ ఇలాగే చేయాలి, మన వంటలు అయితే కాదు, నేర్పిస్తారు వాళ్ళు. ఇలా అయితే ప్లేట్ అయితే తీసుకున్నాడు సపరేట్గా. ఈ ప్లేట్ మీద వచ్చి అన్నం ఉడకబెట్టినాడు కదా చికెన్ ముక్కలు, ఇప్పుడు అది వచ్చేసి దాని మీద వేసేసినాడు. వేసేసి దాన్ని అయితే తీసినాడు. అన్నం కరెక్ట్గా అయితే కూర్చుని దాని మీద ప్లేట్ మీద కింద పెట్టేసిన చికెన్ ముక్కలు, ఆ క్యాప్సికము, ఉల్లగడ్డలు, ఆ వంకాయ ముక్కలు అన్నీ పైన అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే ఫుడ్ రెడీ అయిపోయింది అనమాట. మగ్లూబ్ అనేది అరబిక్ వాళ్ళ ఫుడ్. మొత్తం అలా అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాడు. ఇది వచ్చి దివాన్లేకంట, దివాన్లో తినేదానికి వాళ్ళు. ఇప్పుడు తెల్లవారుజామున ఇప్పుడు తింటే ఇంక వాళ్ళు ఒక బుద్ధి ఉండాలి కదా, దానికోసము. లాస్ట్లో వచ్చి వంకాయలు, అదే వీళ్ళ వంకాయలు మనే కాదు, బిజింజాన్ అంటారు వాటిని అరబ్బీలో ఏదో. వీటిని వచ్చేసి ముక్కలుగా కోసుకొని మళ్ళీ బాగా మాడేంత వరకు హీట్ అయితే చేసుకున్నాడు. ఇప్పుడు మాడబెట్టినాడు కదా వంకాయ ముక్కలు, అవి అయితే ఈ అన్నమైంది అయితే చేస్తున్నారు. ఈ మాదిర రౌండ్గా అయితే ఒక షేప్లో అయితే చూసేదానికి అందంగా ప్లేట్లో అయితే. ఇది వచ్చి దివాన్ లేకంట. ఈ ప్లేట్కు అయితే 4-5 మంది కూర్చొని దివాన్లో అయితే అన్నం అయితే తింటారు ఇదే ప్లేట్లో కోయేటోళ్ళు. దీని మీద వచ్చేసి ఒక ప్లాస్టిక్ కవర్ అనేది కప్పుతారు, ఇట్లా మట్టే పడకుండా. ఇప్పుడైతే దీని దివాన్లోకి అయితే తీసుకొని పోతారంట. ఇట్లయితే 2-3 ప్లేట్లు అయితే తీసుకున్నారు. చూడండి, ఇది వచ్చేసి పని మనుషులు వచ్చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఇలాగే చేయాలి, నేర్పిస్తారు వాళ్ళు. ఇవైతే వంకాయ ముక్కలు. ఇది ఇంకొక ప్లేటు, ఇంత ముందు ప్లేట్ ఎత్తుకోమన్నారు దివాన్లోకి. ఇది వచ్చి 2వ ప్లేట్ రెడీ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లయితే ఎంతమంది ఉంటే దాన్ని బట్టి ఆ ప్లేట్లు బట్టి వాళ్ళైతే అన్నము తింటారు.
ఇదైతే డక్కూసు, అంటే ఇప్పుడు తీసుకుని పోయిన అన్నం లేకి కూర ఇది. వంట మాస్టర్ అయితే వెళ్ళిపోయినాడు, ఇలా అయితే పెట్టేసి. ఆయన ఒక బుద్ధు టైం అయింది, ఇప్పుడు తినేసి ఆయన ఒక బుద్ధు ఉండాలి. జబర్దస్త్ షేప్ అయితే ఇలా వచ్చింది. ఆయన చేసినట్టు అన్ని చికెన్ ముక్కలు, క్యాప్సికము, ఉల్లగడ్డలు అన్నీ. దీన్ని చికెన్ మహలూబ్ అంటారంట అరబిక్ భాషలో. కోయేటిండలో ప్రతి ఇంట్లో ఇలాంటి బోకులు అయితే రంజాన్లో అయితే యూజ్ చేస్తారు. ఈ పని మనుషులే అడగాలని చూసుకోవాలి. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.